ఆహా, తెలంగాణ పబ్లిక్ ని ఖుషీ చేసే వార్తకిది. పాములపర్తి వెంకట నరసింహారావు సార్ మీకు తెలుసే కదా. ఓహోహో, పూర్తి పేరు చెప్తే తెలుస్తలేదా? మన పివి నరసింహారావు సార్ గురించే గీ వార్త చెప్తున్నా. ముఖ్యమంత్రిగా, ప్రధానమంత్రిగా 10-15 భాషలు తెలిసిన గొప్ప మనిషికి గిన్ని దినాలకు మళ్ళొక గౌరవం దక్కింది. ఆల్చమైన గీ గౌరవం ఇచ్చినందుకు సెంట్రల్ సర్కార్కి శనార్థులు చెప్పాల్సిందే. విడిచిన 10 ఏండ్లకు పివి నరసింహారావు సార్కు ఢిల్లీలా సమాధి కట్టించిండ్రు సెంటర్ సర్కారోళ్ళు. యమునా నది ఒడ్డు పొంటి గాంధీ తాత, చాచా నెహ్రూ, ఇందిరమ్మ, రాజీవ్ గాంధీ సమాధుల పక్క పొంటే మన తెలంగాణ బిడ్డకు కూడా సమాధి కట్టించిండ్రు పాలరాయితోని. పుట్టినప్పటి సంధి జీవిడిచేదాకా ఏమేం చేసిండో గవన్నింటిని 10 ముచ్చట్లల్లో రాసిండ్రు కీ పలక మీద. మొన్ననే సార్ది జయంతి పండుగ కూడా చేసిండ్రు కానీ అప్పటికి సమాధి గట్టుడు ఒడవలేదట. అచ్చే నెలాఖరికల్లా పనులన్నీ ఒడిపించి పబ్లిక్ చూస్తందుకు పర్మిషన్ ఇస్తారట. మన కాలం చాణక్యుడని పేరువైన పివి నరసింహారావు సారు పెద్ద పెద్ద కంపెనీలు పెట్టించి దేశాన్ని ముంగట్కి తీసుకుపోయిండు కానీ చెయ్యి గుర్తు పాటోళ్ళైతే మన తెలంగాణ బిడ్డను చక్కగా పట్టించుకోలే. కడమ ప్రధానమంత్రుల లెక్క చచ్చిపోయినాక పెద్ద మనిషికి సమాధి కూడా కట్టియలేదు. మోడీ సార్ సర్కార్ వచ్చినాక వెంకయ్య సార్ ముంగటబడి గీ సమాధిని కట్టించిండి. ఇప్పుడు వెనకనో ముందో తెలంగాణ బిడ్డకు ఢిల్లీలా మంచి గౌరవం దక్కింది కాబట్టి మనమందరం సంతోషపడాల్సిన ముచ్చట్నే. అట్లనే దేశానికి ఈయన చేసిన సేవల్ని యాదికి తెచ్చుకొని భారతరత్న గుడిస్తే మోడీ సార్ సర్కార్కు ఇంకింత మంచి పేరొస్తుంది అని అంటున్నారు పబ్లిక్కు.